చాలామంది స్టూడెంట్స్కి ఉండేటువంటి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు ఒక షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎందుకు చదవాలి? మా మనసు చెప్పిన మాట మేము విని చదువుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు చదువుతాం, ఎప్పుడు ఏది చదవాలనిపిస్తే అది చదువుతాం. మా మనసు ఏం చెప్తే అది వింటాం. సో దాని ప్రకారం మేము ముందుకు వెళ్ళిపోవచ్చు కదా. ఒక షెడ్యూల్ అంటూ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి? మరి ఇదే పని ఒక గవర్నమెంట్ కూడా చేయొచ్చు కదా. కొన్ని లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్కి రెవెన్యూ రూపంలో వస్తున్నాయి. మరి ఎప్పుడు ఏ అవసరం అయితే అప్పుడు చూద్దాంలే, అవసరాన్ని బట్టే ఖర్చు పెడదాం. మనం ఏం డబ్బులు వేస్ట్ చేయం కదా. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు. ఏ తుఫాన్లు వస్తాయో, ఏ విపత్తులు వస్తాయో, ఏ పాండమిక్లు వస్తాయో, ఎక్కడ ఏ డబ్బులు అవసరం అవుతాయో, తొందర ఏంటి అవని అప్పుడు చూద్దాం. వచ్చే డబ్బులు రానియండి, వచ్చిన డబ్బుల్ని అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టుకుంటూ వెళ్దాం. మరి దానికి బడ్జెట్ ఎందుకండి? బడ్జెట్ కనుక లేకపోతే ఏమవుతుందంటే మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో తెలియదు. ఎప్పుడైతే బడ్జెట్ అంటూ మీరు ప్రిపేర్ చేసుకోలేదో ప్రతి అవసరం కూడా ఇంపార్టెంట్ అనే అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మీ ఫాదర్కి నెలకు ఒక 30,000 ఇన్కమ్ వస్తుందని అనుకుందాం, ఎగ్జాంపుల్ సేక్. ఒక బడ్జెట్ అంటూ ప్రిపేర్ చేసుకోకపోతే ఏమనిపిస్తుంది? సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఏది చూసినా కూడా ఏమనిపిస్తుంది? అవసరమనే అనిపిస్తుంది. అవసరం కాని వస్తువు సూపర్ మార్కెట్లో ఎందుకు పెడతాడండి? ఖచ్చితంగా నీకు అవసరమే, కాకపోతే అంతకంటే ఇంపార్టెంట్ అవసరం ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం సాక్రిఫైస్ చేయాలి, అంతే తప్ప అవసరమైన ప్రతిదీ కొంటానంటే ప్రపంచంలో ఎవరి ఇన్కమ్ కూడా సరిపోదు. సో ఖచ్చితంగా మనం ప్రయారిటీస్ని బేస్ చేసుకొని వెళ్ళాలి. ఆ ప్రయారిటీస్ ఎప్పుడు తెలుస్తాయి? ఒక బడ్జెట్ అంటూ ప్రిపేర్ చేసుకుంటే. సో ఇలా నెలకు ఒక 30,000 నాకు వస్తుంది. ఆ 30,000లో ఈ 5,000 రూపీస్ రెంట్కి, ఈ 5,000 రూపీస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి, ఈ 2,000-3,000 రూపీస్ మెడికల్ ఎక్స్పెన్సెస్కి, అన్నీ పోగా మిగిలింది ఎంటర్టైన్మెంట్కి. ఇలా మనం బడ్జెట్ అలొకేట్ చేసుకోవాలి కదా. ఏముందిలే, ఎప్పుడు ఏదో అవసరం వస్తే అది ఖర్చు పెట్టేస్తానంటే రేపొద్దున అంతకంటే ఇంపార్టెంట్ అవసరం రావచ్చు, అప్పుడేం చేస్తావు? కాబట్టి ఒక గవర్నమెంటే బడ్జెట్ ప్రిపేర్ చేసుకుని ఖర్చు పెడుతుంది తప్ప ఎప్పుడు ఏది అవసరం వస్తే అప్పుడు చూద్దాంలే అని ఎవరూ ఖర్చు పెట్టట్లేదు. మీ ఫాదర్ కూడా మంత్లీ ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకునే ఖర్చు పెడుతున్నాడు తప్ప ఏమోలే ఎప్పుడు ఏదో వస్తే అది చూద్దాం అనట్లేదు. 3వ ఎగ్జాంపుల్ అండి. లెట్ us ఇమాజిన్ గుంటూరు నుంచి విజయవాడ మనం జాగ్రత్తగా కనుక డ్రైవ్ చేస్తే ఒక 45 minutes to 1 hourలో చేరుకోవచ్చు అండి. ఇట్స్ 30 kilometers డిస్టెన్స్. సో నేనేంటంటే ఈ 30 kilometers ఇంత టైంలో నేను ట్రావెల్ చేయాలి అనే ఒక టైం కనుక పెట్టుకోకపోతే 45 minutesలో అవుతుందా? ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ టైం పడుతుంది. 1 hour పట్టచ్చు, 2 hours పట్టచ్చు, ఎంత టైం అయినా పట్టచ్చు. ఇప్పుడు ఒక ఆర్టీసీ బస్సు ఉందండి. మీరు డ్రైవర్కి రెస్ట్రిక్షన్ పెడుతున్నారా లేదా? ఇన్ని మినిట్స్లో నీ జర్నీ కంప్లీట్ అవ్వాలి. ఆ రెస్ట్రిక్షన్ పెట్టకపోతే ఏమవుతుంది? తను అదే గుంటూరు విజయవాడ జర్నీ 2 hours చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో అందుకని మనం ఏం చేస్తున్నాం, ఒక టైం లిమిట్ అంటూ పెడుతున్నాం కదా. అదిగో 45 minutes లేదా 1 hour. 1 hourలో ఖచ్చితంగా ఒక ట్రిప్ పూర్తవ్వాలి. సో ఈవెన్ ఒక ట్రైన్, సో 8 o'clockకి ట్రైన్ చేరాలి అనే ఒక రెస్ట్రిక్షన్ కనుక లేదనుకోండి, ఎన్నింటికి వచ్చుద్దో ఎవరికి తెలియదు. ఒక టైం ఫ్రేమ్ అంటూ లేకపోతే ఆ పని ఎంతసేపు పట్టుద్దో ఎవ్వరికీ తెలియదు. మీరెవరన్నా ఇల్లు కట్టి చూడండి, మీరు గృహప్రవేశం ముహూర్తం పెట్టేంత వరకు వర్క్ అవ్వదు. ఎప్పుడైతే మీరు గృహప్రవేశానికి ఒక ముహూర్తం పెడతారో అప్పటికి మాత్రమే వర్క్ పూర్తవుతుంది. మీరు ఆ గృహప్రవేశం ముహూర్తం కనుక టార్గెట్ పెట్టుకుంటే 2 ఏళ్ళు పట్టుద్దో తెలియదు, 3 ఏళ్ళు పట్టుద్దో తెలియదు. అంటే ప్రతి పనికి ఒక టార్గెటెడ్ టైం అంటూ ఉండాలి. లేకపోతే మనం ఎంతసేపు చదువుతున్నామో మనకి ఎటువంటి ఐడియా ఉండదు. అలానే ఒక సినిమా తీయడానికి ఒక బడ్జెట్ అంటూ అనుకుంటున్నారా లేదా? ఎంతైనా తీయచ్చండి, బట్ ఎక్కడో చోట ఒక ఫుల్ స్టాప్ పెట్టాలిగా. 1000 కోట్లో, 2000 కోట్లో, 3000 కోట్లో ఏదో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలిగా. సో ముందే ఒక బడ్జెట్ అనుకొని దాని ప్రకారం మూవీ తీస్తారు. మీకు తెలుసో తెలీదో, ఒక డైరెక్టర్ కనుక ఆ బడ్జెట్ కనుక దాటితే డైరెక్టర్ కెరీర్ స్పాయిల్ అయిపోయిందండి. సో డైరెక్టర్ ముందుగానే కమిట్మెంట్ ఇస్తాడు, ఈ సినిమా నేను ఇంత బడ్జెట్లో తీస్తాను. సో అలా గుంటూరు నుంచి విజయవాడ మనకు ఒక 30 kilometers జర్నీ ఉండండి. మనం 30 minutesలో కంప్లీట్ చేయాలి. ఉన్న టైం అయితే 30 minutes. ఓకే, మీరేమంటున్నారంటే సార్ జర్నీ స్టార్ట్ చేద్దాం సార్, ఎన్నింటికైతే అన్నింటికి ఎండ్ అవుతుంది. సో నేనేమంటున్నానంటే మరి
నువ్వు వెళ్తున్నటువంటి స్పీడ్ ఇదే స్పీడ్లో వెళ్తే 30 మినిట్స్లో నీ జర్నీ పూర్తవుతుందా లేదా అనేది కనీసం 5 మినిట్స్కోసారన్నా చెక్ చేసుకోవాలిగా. మరి 30 కిలోమీటర్స్ జర్నీ నువ్వు 30 మినిట్స్లో ఫినిష్ చేయాలంటే ప్రతి మినిట్కి ఎంతసేపు మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది? 1 కిలోమీటర్ అంటే 5 మినిట్స్ అయిపోతే కనుక 5 కిలోమీటర్స్. సో 5 మినిట్స్లో నువ్వు 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేయకపోతే అర్థం ఏంటి? నువ్వు ఎక్కడో స్లోగా వెళ్తున్నావు. నెక్స్ట్ 5 మినిట్స్ ఏం చేయాలి? మనం ఇంకొంచెం స్పీడ్ ఇంక్రీజ్ చేయాలి, అంతే కదండి. సో ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ప్రతి 5 మినిట్స్కోసారి రివ్యూ చేసుకుంటే కదా తెలిసేది, అంతే కదా. మరి 5 మినిట్స్కోసారి రివ్యూ చేసుకోవడానికి నువ్వు అప్పటికి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యావో ఎలా తెలుస్తుంది? మైల్ స్టోన్స్ ఉంటాయి, అంతే కదా. విజయవాడ ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది, ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది అని మైల్ స్టోన్స్ ఉంటాయిగా. అప్పుడు నువ్వు క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఇంకా నాకు 20 మినిట్స్ టైం ఉంది, ఇంకా నేను ఒక 18 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, నేను రైట్ ట్రాక్లోనే ఉన్నాను. సో ఇంకా 18 మినిట్స్ టైం ఉంది, కానీ నేను జర్నీ చేయాల్సింది 20 కిలోమీటర్స్ ఉంది, అంటే నేను ఇంకొంచెం స్పీడప్ చేయాలి అని నువ్వు టైమ్లీ డెసిషన్స్ తీసుకోవాలి కదా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మనకు అసలంటూ ఒక ప్లాన్ ఉండాలిగా. 30 మినిట్స్లో నేను ట్రావెల్ చేయాలి అనే ప్లాన్ అంటూ ఉండాలిగా, మైల్ స్టోన్స్ ఉండాలిగా, రెగ్యులర్గా నువ్వు అసెస్ చేసుకోవాలిగా. 5 మినిట్స్ అయిపోయింది, నేను 5 కిలోమీటర్స్ జర్నీ చేశానా లేదా? అలా లేనప్పుడు ఆ జర్నీ ఎప్పటికి పూర్తవుతుందో, ఎన్ని గంటలకు పూర్తవుతుందో ఎవరికీ తెలియదు. డూ యూ అగ్రీ విత్ దిస్ ఆర్ నాట్? అంటే ఒక టైం ఫ్రేమ్ అంటూ లేకపోతే అది కరెక్ట్గా జరుగుతుందో లేదో మనకి తెలియదు. ఎనీ టైమ్ ఈజ్ ఎ గుడ్ టైం. సో ఆ జర్నీ 3 అవర్స్లో అయినా అది మంచి టైమే, 4 అవర్స్లో అయినా మంచి టైమే. బట్ ఎప్పుడైతే మనం ఒక 30 మినిట్స్ అని టార్గెట్ పెట్టుకున్నామో దాన్ని బట్టి ఆ జర్నీ కరెక్ట్గా అవుతుందో లేదో మనం ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చు. అలానే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి బెంగళూరు ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు, ఓకే. అన్నిటికంటే ఫస్ట్ డిసైడ్ చేసుకునే ఫ్యాక్టర్ ఏంటి? ఎన్ని రోజులు స్టే చేయాలి? ఐఎమ్ కరెక్ట్ ఆర్ నాట్? నిజం చెప్పండి, బెంగళూరు మొత్తం పర్ఫెక్ట్గా మనం వెళ్ళి అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ వాచ్ చేయాలంటే ఎన్ని రోజులు పట్టచ్చు? 2 to 3 days. బట్ నేను 2 to 3 weeks అంటాను. బికాస్ బెంగళూరు ఈజ్ సచ్ ఎ బిగ్ ప్లేస్. అది ఎంత పెద్ద సిటీ అంటే 2 to 3 daysలో నువ్వు మహా అయితే జస్ట్ కొన్ని బేసిక్ ఏరియాస్ మాత్రమే చూడగలవు తప్ప అన్ని ఏరియాస్ చూడడం సాధ్యపడదు. అంటే బెంగళూరు మొత్తం చూసాము అని మీరు అనుకుంటారు, బట్ బెంగళూరు మొత్తం చూడడం సాధ్యపడుతుందా? నో. బెంగళూరులో ఉండేవాడికి కూడా సాధ్యపడదు. మరి ఏ బేసిస్ మీద డిసైడ్ చేస్తున్నారు? ఏ ప్లేసెస్ చూడాలి, ఏ ప్లేసెస్ చూడకుండా అవాయిడ్ చేయాలి, దేని ప్రకారం డిసైడ్ చేస్తున్నారు? ఏ గూగుల్కి వెళ్ళి కొట్టినా ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ బెంగళూరు అని కొడితే చాంతాడంత లిస్ట్ వస్తుంది. మరి మీరు దేని బేసిస్గా తీసుకుని ఎవాల్యుయేట్ చేస్తున్నారు? ఇది వద్దులే, ఇది నెక్స్ట్ టైం చూద్దాం, ఇది ఇప్పుడు చూద్దాం అని ఏ బేసిస్ మీద మీరు ఎవాల్యుయేట్ చేస్తున్నారు? నో. నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే ఇంపార్టెన్స్ కాదు అక్కడ, నెంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ స్టే. మనం 3 days ఉండాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే చూస్తాం. 5 days అన్నప్పుడు కొన్ని అన్ఇంపార్టెంట్ కూడా యాడ్ అవుతాయి. 10 days అన్నప్పుడు ఇంకొంత అన్ఇంపార్టెంట్ కూడా యాడ్ అవుతాయి. అవునా కాదమ్మా? అంటే ఈ ప్లేస్ చూడాలా లేదా అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందంటే ఎన్ని డేస్ మీరు స్టే చేయాలి అనుకుంటున్నారు. 3 days అనుకున్నప్పుడు చాలా ఇంపార్టెంట్వి చూస్తాం, 10 days అనుకున్నప్పుడు అన్ఇంపార్టెంట్వి కూడా చూస్తాం. అంటే టైం అవైలబిలిటీని బట్టి ఏం చూడాలో డిసైడ్ చేస్తాం. మరి అట్లనే ఇక్కడ కూడా టైం అవైలబిలిటీని బట్టే డిసైడ్ చేయాలి కదా, ఏం చదవాలి, ఏం వదిలేయాలి. ఉన్న టైం అదే కదా, నువ్వు ఎక్స్ట్రా టైం ఏం తీసుకురాలేవు కదా. సో రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది రీజన్స్ అండి. ఒక షెడ్యూల్ అంటూ ప్రిపేర్ చేసుకుంటే ఒక్కొక్క షెడ్యూల్లో ఉండే ఒక్కొక్క రివిజన్ ఎగ్జామ్ ఒక మైల్ స్టోన్ లాగా పనిచేస్తుంది. ఆ మైల్ స్టోన్ని నువ్వు 1 minute కనుక క్లియర్ చేయగలిగితే నువ్వు జర్నీ కూడా విత్ ఇన్ ద టైం క్లియర్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. గుంటూరు టు విజయవాడ మనం 30 minutes వెళ్ళాలనుకున్నాం, ఫస్ట్ మినిట్లో 1 kilometer అయిపోయింది అంటే మోస్ట్ ప్రాబబ్లీ నువ్వు విత్ ఇన్ ద టైంలో జర్నీ కంప్లీట్ చేస్తావు. అది లేట్ అయితే డెఫినెట్గా జర్నీ టైం కూడా లేట్ అయిద్దనేగా అర్థం. అంటే మరి ఏం చేయాలి? నెక్స్ట్ మినిట్ ఇంకొంచెం స్పీడ్గా డ్రైవ్ చేయాలి, నెసరీ కరెక్టివ్ యాక్షన్ మనం తీసుకోవాలి. అదే మనం ఈ మైల్ స్టోన్సే లేకపోతే మనం ఏ జర్నీ చేస్తున్నామో తెలీదు, అసలు రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామో తెలీదు, రైట్ స్పీడ్లో వెళ్తున్నామో లేదు తెలీదు,
ఇదే స్పీడ్లో వెళ్తే డెస్టినేషన్ చేరుకుంటామా లేదా తెలియదు. అలానే మీ ప్రిపరేషన్ కూడా పుస్తకం ఓపెన్ చేసి నాకు నచ్చింది చదువుకుంటాను, నచ్చినంతసేపు చదువుకుంటాను కుదరదు. ఎందుకంటే ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ టైం అనేది చాలా లిమిటెడ్. ఇదేదో ఒక నావెల్ చదవడం కాదు కదా, నాకు మనసుకు నచ్చినట్టు చదువుకుంటాను, రోజుకు ఒక పేజీ చొప్పున 2 ఏళ్ళు చదువుకుంటాను. చదువుకో, ఒక నావెల్ అయితే చదువుకో. కానీ ఇట్లా కుదరదుగా. ఇక్కడ ఎగ్జామ్ రాయాలి కదా, ఎగ్జామ్కి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ టైం ఫ్రేమ్ లోపలే మనం సిలబస్ కంప్లీట్ చేయాలి. ప్రతి చాప్టర్కి ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైం మాత్రమే ఇవ్వగలం. సో మేము ఒక రివిజన్ షెడ్యూల్ ఏం చేస్తామంటే ఉన్న టైంని ఈ చాప్టర్స్కి వాటి యొక్క ఇంపార్టెన్స్ని బట్టి ఎలకేట్ చేస్తాం. ఉదాహరణకి ఒక పార్ట్నర్షిప్ అకౌంట్స్ అనే చాప్టర్ ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అనేది అవైలబిలిటీ ఆఫ్ టైం బట్టి ఆధారపడి ఉంటుంది. నీకు చాలా టైం ఉంటే 1 రోజులు కూడా చదవచ్చండి, అంత డెప్త్ ఉన్న చాప్టర్ అది. లిమిట్ ఎక్కడికి? మీరు మీ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తున్నారు కదా, ఆ రేంజ్లో నీకు పర్ఫెక్షన్ రావాలంటే 2-3 నెలలు కూడా పట్టచ్చు. కేవలం స్టడీ మెటీరియలే కాదు, ఇంకో 2-3 పుస్తకాలు కూడా చదవాల్సిన అవసరం రావచ్చు. ఎస్, ఆ రేంజ్లో నువ్వు ప్రిపేర్ అవ్వు అంత టైం ఉంటే. సో ఉన్న లిమిటెడ్ టైంలో మనం ఏం చేయగలమో అదే చేయగలం. కానీ ప్రతి చాప్టర్ నేను అన్లిమిటెడ్గా ప్రిపేర్ అవ్వాలి, బెస్ట్గా ప్రిపేర్ అవ్వాలి. బెస్ట్ అంటే ఏంటి? దానికి ఎక్కడికి లిమిట్? ఇది చాలామంది స్టూడెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. గాట్ మై పాయింట్? ఆ టైం ఫ్రేమ్ని మేము తీసుకొస్తున్నాం యూజింగ్ అవర్ రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్. సో ప్రతి రివిజన్ ఎగ్జామ్ ఒక మైల్ స్టోన్ లాంటిది. అది కనుక నువ్వు డెడ్లైన్ని మీట్ అయితే ఆటోమేటిక్గా సిలబస్ కూడా ఇన్ టైంలో కంప్లీట్ అవుతుందని ఒక చిన్న కాన్ఫిడెన్స్. ఏ ఒక్క రివిజన్ ఎగ్జామ్ నువ్వు డెడ్లైన్ని మీట్ అవ్వకపోతే మరి అది పైలప్ అయిపోతూ ఉంటుంది కదా, ఇంకా సిలబస్ నువ్వు సబ్సిక్వెంట్గా చదవడం కుదరదు కదా. చదవాలంటే ఏం చేయాలి? ఇంకొక 1-2 గంటలో నువ్వు ప్రిపరేషన్ టైం పెంచుకోవాలి. అట్ ఎనీ కాస్ట్ ప్రతి రివిజన్ ఎగ్జామ్కి ఇచ్చిన సిలబస్ని నువ్వు 100% పూర్తి చేయడానికి ట్రై చేయాలి. రిమెంబర్, రివిజన్ ఎగ్జామ్ వేరు, పబ్లిక్ ఎగ్జామ్ వేరు కాదు. నువ్వు పబ్లిక్ ఎగ్జామ్లో రాయాల్సిన సిలబస్నే ఇక్కడ చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఒక డెడ్లైన్స్ అంటూ నీకు క్రియేట్ చేసాం. జస్ట్ లైక్ మన జర్నీలో ఎట్లయితే డెడ్లైన్స్ పెట్టుకున్నామో అట్లా. సో దట్ నీకు తెలుస్తుంది వెదర్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అండ్ స్పీడ్ ఆర్ నాట్. ఇవే కనుక లేకపోతే నువ్వు పార్ట్నర్షిప్ అకౌంట్స్ 1 రోజులు చదివినా నీకేమనిపిస్తుంది? రాలేదురా, ఇంకా చదవాలరా. ఆ పర్ఫెక్షన్ నీకు ఎప్పటికీ రాదు, ఆ సాటిస్ఫాక్షన్ నీకు ఎప్పటికీ రాదు. ఎక్కడో చోట మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. జస్ట్ లైక్ బెంగళూరుకి వెళ్ళాం, చూడాలనుకున్నాం, ఎన్ని రోజులు చూసినా బాగానే ఉంటుంది. ఎన్ని రోజులు చూసినా మనకు సంతృప్తి కలగదు. అందుకే కదా మళ్ళీ ఇంకోసారి బెంగళూరు వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 years తర్వాత మళ్ళీ వెళ్తాం. ఎందుకు ఆ సాటిస్ఫాక్షన్ కలగలేదు? అన్ని ప్లేసెస్ చూడలేం కదా, మనం ఉన్న 1 weekలో అన్నీ చూడలేం కదా. ఇంపార్టెంట్ అనిపించినవి చూసాం, మళ్ళీ నెక్స్ట్ టైము వేరే ప్లేసెస్ చూస్తాం. గాట్ మై లాజిక్? ఇది అంతేనండి. ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఎప్పటికీ రాదు. పర్ఫెక్ట్గా వచ్చేసింది ఎప్పటికీ కుదరదండి. మనకున్న లిమిటెడ్ టైంలో కొంతవరకే మనం పర్ఫెక్షన్ సాధించగలుగుతాం. ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి ఎంత కావాలో అంతవరకే చేద్దాం, అంతకు మించి అయితే మాత్రం ఇప్పుడు సాధ్యపడదు. సార్, మరి అదే రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ మేము ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, అంటే మీరే చేసుకోవచ్చుగా. మేమిచ్చే షెడ్యూల్నే మీరు ఎందుకు ఫాలో అవ్వాలి? మీ సొంత షెడ్యూల్ మీరు చేసుకోవచ్చు కదా. మీ సొంత షెడ్యూల్ మీరు చేసుకుంటే వచ్చే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే యూ డోంట్ స్టిక్ టు దట్. అంటే మీకేమనిపిస్తుంది అంటే మన చేతిలో ఉన్న షెడ్యూలే కదా, లెట్ మీ మాడిఫై. సో ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చిందనుకోండి, యూ హ్యావ్ 2 options. లేదు నేను ఇలాంటి వాటికి డీవియేట్ అవ్వకూడదు, లెట్ మీ స్టిక్ టు ద షెడ్యూల్. రెండో ఆప్షన్, ఇది అన్అవాయిడబుల్ కదా, మనమే షెడ్యూల్ కొంచెం మార్చుకుందాం. సో మెజారిటీ కేసెస్లో స్టూడెంట్స్ ఏం చేస్తారు? సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. మన చేతిలోనే ఉంది కాబట్టి లెట్ us మాడిఫై. అది మేము షెడ్యూల్ ఇస్తే ఏమవుతుంది? నువ్వు స్టిక్ ఆన్ అవ్వడం తప్ప వేరే ఆప్షన్ లేదు. అంటే ఒక రకమైన కంపల్షన్ నీ మీద క్రియేట్ అవుతుంది. నువ్వే షెడ్యూల్ క్రియేట్ చేసుకున్నప్పుడు నీ మీద ఆ కంపల్షన్ క్రియేట్ అవ్వదు, ఆటోమేటిక్గా నువ్వు డీవియేట్ అయ్యే అవకాశం ఎక్కువ. ఇది ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ రీజన్ ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ వేలో షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఎక్స్పర్టీస్ మీకు ఉండకపోవచ్చు. ఉండదు అనట్లేదు, ఉండకపోవచ్చు. అదే మాలాంటి వాళ్ళం అనుకోండి, ఇలాంటి షెడ్యూల్స్ చాలా చేసి ఉంటాం కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో చేస్తాం. ఉదాహరణకి మేము ఏ షెడ్యూల్ చేసినా కూడా మేము మైండ్లో పెట్టుకునే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ 2 రివిజన్ ఎగ్జామ్స్ కొంచెం అన్ఇంపార్టెంట్ సిలబసే పెడతాం. ఈజీ టు అచీవ్ అనే సిలబస్ పెడతాం. ఎందుకు?
మొదట్లోనే మనం ఎక్కువ సిలబస్ పెట్టేసామనుకోండి, డిసప్పాయింట్కి లోనవుతారు మీరు. ఎందుకంటే అది మీరు అచీవ్ అవ్వలేరు. ఆటోమేటిక్గా మీకు ఏమవుతారంటే డిసప్పాయింట్మెంట్కి లోనవుతారు. వెంటనే ఏం చేస్తారంటే ఈ షెడ్యూల్ వర్కౌట్ అవ్వట్లేదు, తీసేయి, ఐఎమ్ అనేబుల్ టు ఫాలో, ఐఎమ్ అనేబుల్ టు మీట్ ద డెడ్ లైన్ అని చెప్పి మీరు కొంచెం డిసప్పాయింట్మెంట్కి లోనవి అవి తీసేస్తారు. అదే మేమేం చేస్తామంటే నో ఫస్ట్ 2 ఎగ్జామ్స్ చాలా సింపుల్ సిలబస్ ఉండాలి, ఎలాంటి స్టూడెంట్ అయినా అచీవ్ చేసే విధంగా ఉండాలి, వాడు మోటివేట్ అవుతాడు, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాస్తాడు అనే యాంగిల్లో మేము ఆలోచిస్తాం. మీరు చూడండి, మీరు సొంతగా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్న ప్రతిసారి ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే మీరు ఫస్ట్ 2 ఎగ్జామ్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ సిలబస్ పెడతారు. నేను చదివేయాలి, పాస్ అయిపోవాలి, సో నేను బాగా చదవాలి, అలాంటి టెంపోలో మీరు ఏం చేస్తారంటే ఎక్కువ సిలబస్ పెట్టేసుకుంటారు. అది అవ్వదు, అది ప్రాక్టికల్గా ఎవరికి సాధ్యపడదు. రియలిస్టిక్గా ఉండాలి మనం పెట్టుకునే టార్గెట్స్. మేము ప్రిపేర్ చేసినప్పుడు అవన్నీ మైండ్లో పెట్టుకొని రియలిస్టిక్గా మీరు ఎక్కడ తప్పులు చేస్తారో అవన్నీ తెలుసుకొని మేము షెడ్యూల్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది ఒక రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవ్వడానికి, మీకు నచ్చినట్టుగా ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి డిఫరెన్స్. అండర్స్టూడ్? మార్కెట్లో కొంతమంది టెస్ట్ సిరీస్ అని సేల్ చేస్తుంటారు. అక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎలా ఇస్తారంటే టోటల్ అకౌంట్స్ సిలబస్ ఒక 4 క్వశ్చన్ పేపర్స్ మేము ఇస్తాం, మీకు నచ్చినప్పుడు రాసుకో. సో అకౌంట్స్ ఒక్కొక్క చాప్టర్కి ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాం, నీకు నచ్చినప్పుడు రాసుకో. సో దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. అదే మా దాంట్లో ఏమవుతుందంటే మేము ఒక షెడ్యూల్ ఇవ్వడం వల్ల నువ్వు కంపల్షన్ క్రియేట్ చేస్తున్నావు, నువ్వు ఫాలో అయ్యే తీరాలి, డీవియేట్ అవ్వకూడదు అని. సో ఎప్పుడైతే టెస్ట్ సిరీస్లో ఎలా ఉంటుందంటే నువ్వు క్వశ్చన్ పేపర్స్ తీసుకొని నీకు నచ్చినప్పుడు రాయొచ్చు, మళ్ళీ సేమ్ ప్రాబ్లం వచ్చేసింది చూడండి. కాబట్టి అవేవి వర్కౌట్ అవ్వండి. మా దాంట్లో ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం ఏదైతే చదివిస్తున్నామో అది మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇది మాస్టర్ మైండ్స్లో ఒక రివిజన్ ఎగ్జామ్ షెడ్యూల్ తీసుకొని దాని ప్రకారం ప్రిపేర్ అవ్వడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్. అఫ్ కోర్స్ ఈ షెడ్యూల్ వల్ల కూడా అద్భుతాలు మీకు ఎప్పుడు జరుగుతాయంటే ప్రతి రివిజన్ ఎగ్జామ్ని మీరు పబ్లిక్ ఎగ్జామ్ అంత సీరియస్గా తీసుకోవాలి, అంతే.